కడప మేయర్ తీరుపై నిప్పులు జరిగారు ఎమ్మెల్యే మాధవి. 8 ఏళ్లు ఇష్టారాజ్యంగా కడప కార్పొరేషన్లో అవినీతికి పాల్పడిన మేయర్ సురేష్ బాబు మహిళలను అవమానిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. అంతకుముందు కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఉద్రిక్తత మధ్య ముగిసింది. మేయర్ సీటు పక్కన తన కుర్చీ వేయలేదంటూ ఎమ్మెల్యే మాధవి ఆందోళనకు దిగడంతో సమావేశం రణరంగంగా మారింది. మధ్యాహ్నానికి వాయిదా వేసిన పరిస్థితి కుదుట పడలేదు. టీడీపీ సభ్యుల ఆందోళనతో వైసీపీ కౌన్సిలర్లు బాయ్కాట్ చేశారు. సమావేశం నుంచి మేయర్ సురేష్ బాబు బయటికి వెళ్లిపోయారు. అసలు ఆయన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాను, ప్రజాసేవకై వచ్చాను, ప్రజల కోసం పని చేయాలా అనే ఆలోచన లేకుండా ఒక నియంతలాగా నేను 8 సంవత్సరాలు రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని కూర్చోబెట్టుకొని కమలాపురం ఎమ్మెల్యేని కడప ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకొని సభలు నడిపి ఈరోజు ఒక మహిళ కడప నియోజకవర్గంలో గెలిస్తే అది తట్టుకోలేక ఓర్చలేక మహిళలంటే మర్యాద గౌరవం లేక ఆ మహిళను ఎలా అవమానపరచాలా, ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన తప్పితే నిద్ర లేచినాల నుంచి ప్రజల సమస్యలేంటి, ప్రజలకు మనం ఒక అధికారంలోకి ఇచ్చినారు, వాళ్ళకేం మనం సమాజ సేవ చేస్తున్నాం అనే ఆలోచనే లేదు. అవినీతి చేయడము, ఆయన కుటుంబ సభ్యులకి కార్పొరేషన్ సంబంధించిన వర్కులు కానీ ఆదాయ వనరులు కానీ కల్పించి ఈరోజు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. గత 8 సంవత్సరాల నుంచి ఈ 8 సంవత్సరాల నుంచి ఎవరు ప్రశ్నించలేదని కడప మున్సిపల్ కార్పొరేషన్ ని తను అక్రమ మార్గంలో రాసి పెట్టుకున్నాను, రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు ఈ కార్పొరేషన్ చేయొచ్చనే విధానంగా ఆయన వెళ్తున్నాడు. కనీసం ఈయన ఇంత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తా ఉంటే ఇలా పార్టీకి సంబంధించిన పెద్దలు మహిళలను గౌరవించాలా, నువ్వు ఏం బుద్ధి లేకుండా ఇట్లాంటి పనులు చేశానని అని గడ్డి తినిపించి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితిలో వాళ్ళ పార్టీ కూడా ఏ విధమైన ఆయన మీద చర్యలు తీసుకోకుండా అచ్చోసిన ఆమోదం